చాలామందికి సొంత ఊర్లోనే ఓ మంచి ఉద్యోగం దొరికితే బాగుండు అనిపిస్తుంది కదా. అటువంటి వాళ్లకోసమే ఈరోజు మనమొక సూపర్ అప్డేట్తో వచ్చాం. అదేంటంటే ఆధార్ సెంటర్లో ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. దాని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, సొంతంగా సంపాదించుకోవాలి, తమ సొంత ఏరియాలోనే ఉండాలి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. వాళ్ల కలల్ని నిజం చేసే ఓ అవకాశమిది. సో ఆ అవకాశమేంటంటే సిఎస్సి ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా, వాళ్ళు ఆధార్ సూపర్వైజర్ ఇంకా ఆపరేటర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట. ఇవి చాలా మంచి ఉద్యోగాలు. సరే, ఈ జాబ్స్ ఎలా ఉంటాయి అంటే ఇవి ఫుల్ టైం ఉద్యోగాలు, కాకపోతే కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు. మొదట 1 year ఉంటుంది. ఆ తర్వాత పనితీరు బాగుంటే దాన్ని పొడిగించే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒక రకంగా ఇది మంచి అవకాశమే. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే లాస్ట్ డేట్. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ January 31, 2026. టైం ఉంది కదా అని లైట్ తీసుకోవద్దు. ఆసక్తి ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవటం బెస్ట్. ఓకే, మరి ఈ ఉద్యోగాలకి ఎవరు అప్లై చేసుకోవచ్చు? క్వాలిఫికేషన్స్ ఏంటి? ఆ వివరాలన్నీ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. వయసు విషయానికి వస్తే పెద్దగా కండిషన్స్ ఏమీ లేవు. మినిమం 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలు, అంతే. 18 ఏళ్లు దాటిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ ఏమీ చెప్పలేదు. ఇక చదువు విషయానికొస్తే మనకి 3 ఆప్షన్లిచ్చారు. మొదటిది సింపుల్గా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా 10th క్లాస్ పాస్ అయి దాంతోపాటు 2 ఏళ్ల ఐటీఐ కోర్స్ చేసి ఉండాలి. అది కూడా కాదంటే 10th తర్వాత 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా చేసినా కూడా ఎలిజిబులే అన్నమాట. ఇక్కడొక చిన్న పాయింట్ ఉంది, అది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇంటర్ పాస్ అయితే వేరే ఏ కోర్సు అవసరం లేదు. అదే 10 పాస్ అయిన వాళ్ళు అప్లై చేస్తుంటే మాత్రం వాళ్లకు ఖచ్చితంగా ఐటీఐ గానీ పాలిటెక్నిక్ డిప్లొమా కానీ ఉండాలి. ఇది మ్యాండేటరీ. సరే, ఇప్పటివరకు చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ జాబ్కి అప్లై చేయడానికి అన్నింటికన్నా ముఖ్యమైనది ఇంకొకటుంది. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఇందాక చెప్పిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు వాళ్ళొక స్పెషల్ కండిషన్ పెట్టారు. అది లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ కండిషనే ఈ ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సర్టిఫికెట్. అంటే యుఐడిఏఐ వాళ్ళు అథరైజ్ చేసిన ఏజెన్సీస్ ఒక ఎగ్జామ్ పెడతాయి. ఆ ఎగ్జామ్ పాస్ అయి ఈ సర్టిఫికెట్ సంపాదించుకోవాలి. ఎవరైతే ఆధార్ సేవలు అందించాలనుకుంటారో వాళ్లందరికీ ఇది తప్పనిసరి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సర్టిఫికెట్ ఉంటేనే అప్లై చేయగలరు, లేకపోతే లేదు. ఇది ఆప్షనల్ కాదు, కంపల్సరీ. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పటిదాకా చెప్పిన అర్హతలన్నీ ఉన్నవాళ్లు ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది, చాలా సింపుల్. ఫస్ట్ అఫీషియల్ సిఎస్సి కెరియర్స్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఏ రాష్ట్రమైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ జాబ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. దానిమీద అప్లై నౌ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేసి రెజ్యూమేతో పాటు చాలా ఇంపార్టెంట్గా ఆ సూపర్వైజర్ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాలి. ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కితే అప్లికేషన్ పూర్తయినట్టే. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ చూశాం కదా. ఇప్పుడు జీతం ఎంత ఉండొచ్చు, ఏ ఏ జిల్లాల్లో వేకెన్సీస్ ఉన్నాయి లాంటి మరికొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం. జీతం ఎంత ఉంటుంది అని చూస్తే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సెమీ స్కిల్డ్ లేబర్కి ఇచ్చే మినిమం వేజ్ను బట్టి ఇస్తారు. సో అటూ ఇటుగా నెలకు ఓ 15,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక వేకెన్సీస్ ఎక్కడెక్కడున్నాయో చూద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టులున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఉన్నాయి. అదే తెలంగాణ విషయానికొస్తే ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబాబాద్తో పాటు ఇంకా చాలా జిల్లాల్లో మొత్తం 11 జిల్లాల్లో ఖాళీలున్నాయి. మీ జిల్లా పేరు లిస్టులో ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫైనల్గా ఒక్కసారి మెయిన్ పాయింట్స్ అన్నీ రివైజ్ చేసుకుందాం. ఉద్యోగం పేరు ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్. కనీస అర్హత ఇంటర్ పాస్. అన్నింటికన్నా ముఖ్యం ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి. అప్లై చేయాల్సింది సిఎస్సి వెబ్సైట్లో ఆన్లైన్లో. లాస్ట్ డేట్ January 31, 2026. ఒకవేళ ఇప్పుడు ఈ సర్టిఫికెట్ లేకపోయినా నిరాశపడాల్సిన అవసరం లేదు. ముందు ఈ సర్టిఫికెట్ సంపాదించుకుంటే
భవిష్యత్తులో ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు సిద్ధంగా ఉండొచ్చు కదా? ఆలోచించండి.